ఫ్రీక్వెంట్ గా షోల్డర్ నొప్పితో బాధపడుతున్నారా? ఈ షోల్డర్ నొప్పి గల కారణాలు మన డైలీ యాక్టివిటీస్ వల్ల ఉండవచ్చు. ముఖ్యంగా స్లీపింగ్ పొజిషన్, సైడ్ స్లీపింగ్ వల్ల మన నెక్ అనేది స్ట్రెయిన్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల వన్ సైడ్ నెక్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల షోల్డర్ నొప్పి అనేది ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి వారు ఇలా సైడ్ స్లీప్ చేసేటప్పుడు మన బెడ్ కి నెక్ మధ్యలో దిండు వాడడం ఇంపార్టెంట్. సో దట్ ఈ నెక్ మజిల్స్ అనేది స్ట్రెయిన్ అవ్వకుండా షోల్డర్ మీద ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. రెండోది, మొబైల్ ఫోన్ వాడేటప్పుడు లేదా డెస్క్ జాబ్ చేసేటప్పుడు అందరూ ఇలా మొబైల్ ఫోన్ వాడేటప్పుడు ముందుకు వంగి చూస్తూ ఉంటారు. సో దట్ నెక్ మజిల్స్ స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది. దాన్ని ఇండైరెక్ట్ గా మన షోల్డర్ మీద ప్రభావం పడుతుంది. సో మొబైల్ వాడేటప్పుడు కానీ డెస్క్ జాబ్ చేసేటప్పుడు కానీ మాక్సిమం ఎరెక్ట్ చెస్ట్ అనేది ఎరెక్ట్ గా ఉండి పోస్చర్ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల షోల్డర్ పెయిన్ తగ్గించుకోవచ్చు. అండ్ కాలేజ్ కి వెళ్ళేవారు లేదా ముఖ్యంగా ఉమెన్స్ హ్యాండ్ బ్యాగ్స్ ధరించేటప్పుడు వెయిట్ ఎక్కువ సైడ్ వన్ సైడ్ వెయిట్ ఎక్కడం వల్ల ఇలా వంగిపోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల షోల్డర్ మీద స్ట్రెయిన్ ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ జిమ్ కి వెళ్ళే వాళ్ళు సరైన వార్మప్ లేకుండా ఓవర్ హెడ్ యాక్టివిటీస్ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు సరైన ప్రికాషన్స్ తీసుకోకుండా జెర్కీ మూవ్మెంట్స్ వచ్చినప్పుడు షోల్డర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అలాంటి వాళ్ళు ప్రాపర్ వార్మప్ అండ్ ప్రాపర్ గైడెన్స్ తోని వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల మాక్సిమం ఈ షోల్డర్ పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు.